ప్రముఖ సినీ నృత్య దర్శకులు రాకేష్ మాస్టర్ సంతాప సభ యూసుఫ్గూడ మెహమూద్ షాంగ్ ఖాన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మచాలం, అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్, ప్రముఖ దర్శకులు వైవీఎస్ చౌదరి, దర్శకులు బాబ్జీ పాల్గొన్నారు. సంగీత దర్శకులు ఎస్ఏ ఖద్దు సభాక్షణ జరిగిన ఈ కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ పాల్గొన్నారు. వారి సంతాప సభ కార్యక్రమానికి చేసిన పాత్రికేయ మిత్రులకు, వచ్చిన అతిథులకి, రాబో ఎమ్మెల్యే గారికి స్వాగతిస్తున్నాం. రెండు ముక్కల్లో ఎక్కువగా సమయం లేదు, ఒక నిమిషం మౌనం పాటిస్తున్నాం. క్యారియర్ విధంతో చేయించుకుంటూ పార్టీ శ్రద్ధం ఆయన పట్ల ప్రకటించడం అనేది ఆయన పూర్వజన్మ చేసుకున్న సుకృతం. వీళ్ళిద్దరు లాంటి మంచి మానవత్వం ఉన్న మనుషులు అసిస్టెంట్గా పొందడం, స్కిల్ ఉన్నవాళ్ళని. అంటే వీళ్ళే కనుక షైన్ అయ్యి పైకి రాకపోతే రాకేష్ మాస్టర్ గారు చెప్పుకుంటానికి ఒక మంచి, మేమైనా కూడా మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద డైరెక్టర్ లేరంటే ఎప్పటికీ లైఫ్ లో ఇప్పుడు నేను రామును పరిచయం చేశానని గర్వంగా చెప్పుకోగలను, ఇలియోనాన్ని పరిచయం చేశానని చెప్పుకోగలను, హరికృష్ణ గారు 45 వయసులో సినిమా హీరోగా చేశారని చెప్పుకోగలను. అట్లాంటి ఇద్దరు అసిస్టెంట్లని, ఇంకా చాలా మంది అసిస్టెంట్లని, అలాగే యూట్యూబ్ లో చాలా మంది వ్యూయర్స్ ని పొందిన మా రాకేష్ మాస్టర్ గారు, వీళ్ళందరినీ ఉండటం వల్ల ఆయన ఒక గొప్పతనం మరింత పెరిగిందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు. వి విష్ యూ ఆల్ గుడ్ లక్. నెక్స్ట్ ప్రయాణం మళ్ళీ వచ్చేసి తొందరగా మీ ప్రయాణం మొదలు పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జోహార్ రాకేష్ మాస్టర్ గారు. నేను ప్రారంభంలోనే జోహార్ అనే పదాన్ని రాకేష్ మాస్టర్ గారి గురించి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది అనే 2 మాటలు చెప్పేసి నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. రాకేష్ మాస్టర్ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన సంబంధించిన చరిత్ర, ఆయన కథలికలు, ఆయన చేసిన సినిమాలు, ఈ మొత్తం మళ్ళీ చెప్పడం అంటే పునరావృతం అవుతుంది. చెప్పాల్సిన విషయం ఏదైనా ఉందంటే మా చౌదరి గారు మొత్తం A to Z చెప్పేశారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాకేష్ మాస్టర్ గారు అంటే ఇప్పుడు నేను సినిమా దర్శకుడిగా ఈరోజు రాకేష్ మాస్టర్ గారికి నివాళి అర్పించడానికి, ఆయన గురించి మాట్లాడడానికి రాలేదు. ఎందుకంటే మా మిత్రులు, పెద్దలు చాలా మంది సినీ ప్రముఖులు ఉన్నారు. ఆయన మనసులో అంతర్లీనంగా ఉన్న విప్లవ భావాలకు ప్రతీకైన ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యం మండలి సభ్యుడిగా వర్గరహిత సమాజాల కళ కోసం కలవాదం, కలవారికి అంకితం, కళావనికి కలయికం, జన ప్రయోజనం, గమ్యం, సూచన కళా ప్రభంజనం, చైతన్యమే మా సాధన, విప్లవమే మా ధ్యేయమనే సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రజా బాహుల్యం ముగిళ్లలో ఆవిష్కరించిన ప్రజానాట్య మండలిలో సంబంధం ఆయన. రాకేష్ మాస్టర్ గారి గురించి చాలా క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఆయన సర్వమానవ సమానత్వం, సర్వమత సామరస్యాన్ని బలంగా నమ్మిన వ్యక్తి. ఆయన మాటల్లో చూడొచ్చు ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫీ ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడో తిరుపతి నుంచి ఒక భయంకరమైనటువంటి కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో తాను శ్రమించి సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. నిజంగా అతను ఎంతో మందికి ఆదర్శము, ఎంతో మందికి ఒక హోప్ అతను క్రియేట్ చేశారు. నిజంగా అది అభినందించాల్సినటువంటి విషయము. అలాగే కాకుండా ఒక అద్భుతమైనటువంటి లెగసీ, అంటే సత్య మాస్టర్ గారు కానీ, స్టార్ కొరియోగ్రాఫర్ అయినటువంటి శేఖర్ మాస్టర్ గారు కానీ ఎంతో మంది శిష్యుల్ని అందించడం అనేది మామూలు విషయం కాదు. సో ఒక గురువుగా కూడా ఆయన ఎంతో విజయం సాధించారని నేను నమ్ముతున్నాను. ఇంకా నాకు తెలిసి ఈ జనరేషన్ లో ఉండడు. అలాగే రాకేష్, మన శేఖర్, సత్య లాంటి శిష్యులు కూడా ఇంకా ఈ జనరేషన్ లో ఉండరని నాకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను నేను మీకు. అదేవిధంగా బయట చాలా మంది చెప్తా ఉన్నారు డాన్స్ యూనియన్ రాకేష్ కి తోడుగా లేదని, డాన్స్ మాస్టర్స్ కి తోడుగా లేరని. ఈ వేదిక నుండి అందరికి చెప్పదలుచుకున్నాను. డాన్స్ యూనియన్, డాన్స్ డైరెక్టర్స్ అందరూ రాకేష్ మాస్టర్ వెంబడే ఉన్నాము, వాళ్ళతో పాటే ఉంటామని మీ అందరికి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటి చెప్తున్నాను, రాకీకి ఒకటి పొలం ఉంది. ఎప్పుడు డైరెక్షన్ చేయాలని ఉన్నది. రాకీ నేను డైరెక్షన్ చేస్తున్నాను,
నీ కొడుకును బట్టి హీరోగా నీ డైరెక్షన్ చేస్తా ఆ కోరిక నేను తెచ్చుకుంటా. ఐ లవ్ యూ దిల్సే. నత్వం సోచు తుమర్ వసి నత్వం సోచు తుమర్ వసి. ఎప్పుడో 5500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినోడు గెట్టగా తప్పదండి. మాకు మంచి పాట ఇచ్చాడు అప్పుడు. ఫస్ట్ పేరుతో కూర్చొని పాటించాము. అది చాలా 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 సంతోషకరమైన విషయం. ఏదైనా కానీ